చిరాకు పడతావు మీరా? ఓ ఊరంతా తిరగలేదా? చుక్కులు పెట్టించుకోలేదా? ఇంటికి వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించావా? అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా? హాయ్ హాయ్ ప్రియా, నువ్వు ఈ క్లాసేనా? కనపట్టలేదా? జిల్లా ఫస్ట్ వచ్చింది కదా, అందుకే కళ్ళు బయలు కమ్మాయి. ఇదిగో కొంచెం మూస్తావా? కంగ్రాట్స్. ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు తీసుకున్నావు? నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక, అందుకే. ఆల్ ది బెస్ట్. థాంక్స్. అరే టైం అండ్ మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటది. అరే గోల్డెన్ బేబీ, గోల్డెన్ బేబీ. గుడ్ మార్నింగ్ मैडम. वेरी वेरी गुड मॉर्निंग. प्लीज सिट डाउन. थैंक यू मैडम. क्या गर्भना भी है? Look students, my name is Miss Bangaru Papa. Is it clear? యా. ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను. Is it clear? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్లో, టీవీల్లో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడడం అంటే అదేంటి మేడం, మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. Is it clear? ఎస్ మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్. ఎలమంచలి హేమ, సీతారాంపురం, డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్. ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రీ ఐశ్వర్యలక్ష్మి, రాజమండ్రి, థర్డ్ క్లాస్. ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి. నెక్స్ట్ మిండా ప్రియ, సెకండ్ క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ బాయ్ స్టూడెంట్స్. రే డ్రీమ్ లో ఉన్నావా? కంటిన్యూ చేయి, మేము బయలుదేరుతాం. పదరా. అప్పుడే కదా. Play is Othello. Is it clear? వెరీ క్లియర్. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు పీరియడ్స్ కావాలా సార్? ఏ ఎందుకు రావు? రావు సార్. ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. పిచ్చిగా ఉందా? ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా? అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? వెరీ క్లియర్. తప్పకోండి 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 తప్పకోండి, సంటిగా వస్తున్నాడు. తప్పకోండి తప్పకోండి తప్పకోండి, మా ఎలా వస్తున్నాడు? గురు నేను లైబ్రరీకి వెళ్ళి వచ్చేస్తాను, మీరు వెయిట్ చేయండి. ప్రొసీడ్ అన్నాయ్. హాయ్. Twinkle, twinkle, little star, how I wonder what you are. Please take this rose. I like you. Letter free. చించేసింది గురు నిన్ను బెక్కర్ అనుకుందేమో. అదే యాదవ్ అనుకుంటా. ఆ అమ్మాయి అలా చేసిందంటే ఈ సంటిగా టచింగ్ కోరుకుంటుంది అనమాట. యాదవ్ టచింగ్. Follow me. ఓ ఐఎమ్ సారీ బేబీ. ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ? ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. అది డాష్. ఓ సారీ, మళ్ళీ గుద్దేశానా? ఏమైంది ప్రియా? ఓ మీకు తెలియదు కదూ? ఏం లేదు, నేను ఇలా వస్తున్నాను, ఈ అమ్మాయి ఇలా వస్తుంది. ఏంట్రా నువ్వు అనేది? ఏది కాదు. అక్కడ చూడు, ఆ చండీగఢ్ మన లాయర్ గారు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. ఇలాగే. ఐఎమ్ సారీ. కాలేజ్ అన్నాక అవన్నీ మామూలేరా. ఏడుస్తుందిరా. ఐఎమ్ సారీ. నొప్పిగా ఉందా? కృష్ణ
ఆలోచిస్తావే? ఎంతైనా తెలిసిన అమ్మాయి, వెళ్ళరా. వెళ్ళరా చూస్తావే, వెళ్ళి ఇరగది. వెళ్ళు. అలా గుద్దుకున్నాం అనమాట. అరే ఈ చంటిగాడి కాలర్ పట్టుకుని ఎంత కోపం వచ్చిందంటే అబ్బో తప్పులేదురా. కానీ రే ఇది కాలేజీరా. ఈ కాలేజీలో నువ్వు ఏడిపించవచ్చు, నేను ఏడిపించవచ్చు. చూడు పచ్చపస్సు, ఈ గుమ్మ నీ చెల్లెలు అనుకో వదిలేస్తాను. పో నీ లవర్ అనుకో, ప్రియుడు మర్యాద కాపాడాలి కాబట్టి వదిలేస్తాను. చెప్పరా నీ లవరా? చెప్పు పర్లేదు, నీ లవరా? చెప్పరా నీ లవరా? నీ లవరా చెప్పు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. ఏయ్ ఈ చంటిగడితో పెట్టుకుంటావు కదా, చూసుకుంటాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. ఊరట ఉంది, ఊరంతా ప్రశాంతంగా ఉందండి. ఊళ్ళో ఉండగానే ఏంద్రా ఏమైంది? మా ఓడు గాలికి తిరుగుతున్నాడు కదండి, పెళ్లి చేసుకుని కుదురుగా ఉంటాడని నువ్వు చెప్పే. పెళ్ళంటే భయపడిపోతున్నాడండి అయ్య గారు, మీరే ఎలాగైనా చెప్పు ఒప్పించాలండి. ఎరా హాయిగా అమ్మ అబ్బా చెప్పండి, పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేసుకోవచ్చు కదా. నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుని రాజకీయాలు రాకూడదా? రాకూడదండి. నీ పెళ్లికి రాజకీయాలకి సంబంధం ఏంట్రా? ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళందరూ పెళ్లి చేసుకోపోవటం వల్లనే ఆ లెవెల్కి ఎదిగిపోయారు. రేయ్ ఇప్పుడు నీ పెళ్లి చేసుకుని ఊరికి సర్పంచ్ కాలా? చేసుకోకుండా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేవాళ్ళము మరి. అడిచి రేయ్ ఎదవ సోదా ఆపి నీ మనసులో ఏముంది చెప్పు. ఏమండి జయలలిత ఎవరండి? తమిళనాడు సీఎం బ్రహ్మశారండి. అటల్ బిహారీ వాజ్పేయి ఎవరండి? మన ప్రధానమంత్రి. బ్రహ్మశారండి. అబ్దుల్ కలాం గారు ఎవరండి? మన రాష్ట్రపతి. బ్రహ్మశారండి. అంత ఎందుకండి, ఒళ్ళంతా కాషాయ బట్టలు కట్టుకుని తలపాగా పెట్టుకుని అని టీవీకి ఆకాశంలో దర్జాగా చూస్తాడు ఆయన ఎవరండి? వివేకానందుడు. ఆయనేనండి. ఆయన మన దేశం గొప్పతనం గురించి ప్రపంచం అంతా చెప్పాడంట. ఆయన కూడా పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మశారండి. కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకున్నా అంతే. మన సీఎం చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నాడు కదరా, అందుకే పిఎం అవ్వకుండా సీఎం కింద ఉండిపోయాడు. వస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? బెమ్మసారిగా ఉండిపోదామన్న మన అగిపుల్లగాడి ఆలోచన వాళ్ళ నాన్నకొచ్చుంటే ఎంత బాగుండేదా అని. ఏమై ఉండేది? వీడు పుట్టేవాడు కాదు, ఊరికి దరిద్రం ఉండేది కాదు. నువ్వేంటి ఆలోచిస్తున్నా? బ్రహ్మచారిగా ఉందామని. ఏంటి 6 పెళ్లిళ్ళు అయిన తర్వాత నువ్వు రారా? చూడండి, అక్షరాలు ఎవరైనా తప్పు రాశారో నోటి నిండా శుద్ధ మొక్కలు కూరి పరపరా కొరకించేస్తాను. రైండి. చెన్నపురి ఫస్ట్ క్లాస్ గా రాసావమ్మా, అందుకే నువ్వు జిల్లాకి ఫస్ట్ వచ్చావు. నువ్వేం రాసావురా? చిన్న పూరి. చిన్న పూరి పెద్ద గారి ఏంట్రా గాడిద? చెన్నపూరి పూరి పూరి. ఓహో పురికోసలో పూరియా? ఎరా ఇప్పుడు అది అవసరమా? ఏదో మీకు గుర్తు చేద్దామని. నోర్మై కూర్చో. రండి. చిన్న పూరి కోసరాజు. ఏంట్రా ఇది? కోసరాజా? కోస ఏంట్రా కోస? పురికోసలో కాదు కదండి. చంపేస్తాను. మాటి మాటికి పురుకోస పురుకోస అంటే కోసాలు తీసేస్తాను, కోసేస్తాను. కూర్చో. రండి. సార్ మిమ్మల్ని ఒకటి అడగాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి. ఎందుకురా భయం? జీవితంలో పైకి రావాలంటే ధైర్యంగా ఉండాలిరా. ధైర్యంగా అడుగు. నువ్వేం అడుగుతావు? సార్ మీరు బెల్ట్ బదులు పురికోస కట్టుకుంటారండి. అవసరమా? సార్ ఇది మీకు అవసరం ఉందని తీసుకొచ్చా, లేకపోతే నేను తీసుకెళ్తా. అవసరమే. ప్రిన్సిపల్ గారు సార్. ఏడ్రా ప్రిన్సిపల్ ఏడి? ఏంటండి భయపడతారు? ఇందాకే చెప్పారు ధైర్యంగా ఉండాలని. చాలే సంబడం, కూర్చో. ఏంటి బాబు అడిగి రావాలని తెలీదా? ఊరుకోండి సార్, మీరు మాత్రం అడిగి వస్తారా ఏంటి? వీడు బెల్ల కొట్టేసి వచ్చాడు. ఈవిడ మాత్రం టైంకి వచ్చేసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బెల్ల కొట్టడం ఆలస్యం. ఈజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్ యూ మేడం. టుడేస్ లెసన్ ఇస్ రాధా కృష్ణస్ లవ్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ క్లియర్. వాట్ క్లియర్? టెల్ మీ వాట్ క్లియర్? అది మీరు చెప్పిందంతా వెరీ క్లియర్ మేడం. లెసన్ స్టార్ట్ చేయక ముందే క్లియరా? yes మేడం, వెరీ క్లియర్. వాట్ క్లియర్? అది వెరీ క్లియర్ మేడం. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సారీ మేడం, కారణం లేకుండా స్టూడెంట్ ని ప్రాబ్లం లేకుండా పెళ్ళాన్ని పంపించడం చాలా తప్పు. వాట్ హ్యాపెండ్? చూడండి సార్, వీడు ఎక్కడెక్కడ చూస్తున్నాడు. నేను ఎక్కడ చూసానో చెప్పానండి సార్. కౌను బనేగా కరోడ్పతి. క్వశ్చన్ వేసాడు, ఆన్సర్ చెప్పమ్మా. అది సార్, వాడు నా గరిబనాపి చూస్తున్నాడు సార్. గరిబనాభి?
ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్? సైలెన్స్ సైలెన్స్. అర్థం కాలేదు మేడం. సార్ వాడు నా నడుము చూస్తున్నాడు సార్. ఎరా నీ కాలేజీలో ఉండాలని లేదా? సార్ మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం సార్? శరీరం కనిపించకుండా అందంగా ఉండటం కోసం కదా, మరి కనిపించేలా వేసుకుంటే చూడొచ్చు. నేను అదే చేశాను సార్. మేడం బొట్టు కింద చీర కట్టుకుని క్లియర్ అంటే వెరీ క్లియర్ అన్నాను. తప్పా సార్? తప్పున్నారా? అది అలా చెప్పండి సార్ బుద్ధి. సార్, తెలుగు తల్లి విగ్రహం చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తెలుగు వారు ఎక్కడ కనపడినా తెలుగే మాట్లాడాలనిపిస్తుంది. తెలుగు సినిమా పోస్టర్ చూస్తే సినిమా చూడాలనిపిస్తుంది. కానీ మా మేడం గారిని చూస్తే మాత్రం ఎవరికీ పాఠం వినాలనిపించదు సార్. బంగారు పాప గారు, స్టూడెంట్స్ మన పిల్లలాంటి వారు. వాళ్ళ ముందు తల్లిలా ఉండాలి కానీ రంభలా కాదు. సారీ సార్. సారీ మేడం. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మరోలా అనుకుంటుంటే మాకు బాధగానే ఉంది. ఓకే, అయితే రేపటి నుంచి గెటప్ చేంజ్. ఈజ్ ఇట్ క్లియర్? అమ్మా హేమ, నాకు స్టాఫ్ మీటింగ్ ఉంది, చూసుకొచ్చేస్తాను. నువ్వు వెళ్ళి బస్ స్టాప్ లో ఉండు. అలాగే త్వరగా వచ్చేస్తాను. మంచి కళ్యాణి రా. ఈ రోజు ఈ సంటిగాడి పల్లెటూరి బై చేత ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పిస్తాడు. ఫాలో మీ. ఏంటి భయపడ్డావా? ఈ చంటిగాడు ఎప్పుడు అంతే రైట్. ఐ లవ్ యూ. నువ్వు చంటిగాడికి నచ్చేసావు. ఇదిగా ఈ లవ్ లెటర్ తీసుకొని మ్యాటర్ అర్థం చేసుకొని ఆలోచించి టైం తీసుకో. తీసుకో తీసుకో. సంటిగాడు చెప్తున్నాడు, తీసుకో. పొట్టుడేట్రా తినరా ముందు. మేడం పిచ్చి బాబు పొట్టుడికి 1001. ఓకే 1002. అవుతావు తీసుకో. ఈ చంటిగా చాలా సీరియస్. మేము ఇంకా సీరియస్. అన్నా ఈ ఈడియట్ కి అవమానం. టాకింగ్ అయిపోయిందంటే టచింగ్. 1 కానీ కుక్కలు కింద పడిపోయా. వంగి తీసుకో. పర్లేదు. చంటిగాడి భుజం మీద చేసావు. ఊళ్ళో ఉండాలి లేదా? ఇది కాలేజ్ కాదు, బస్ స్టాండ్. ఈ అమ్మాయి నా లవర్ కాదు, చెల్లెలు కూడా కాదు. కానీ మా ఊరమ్మాయి. మా ఊరమ్మాయి మీద చెయ్యేసావనుకో ఈ కృష్ణ ఊరుకోడు. అది మ్యాటర్. థ్యాంక్స్ కృష్ణ. మనలో మనకి థ్యాంక్స్. నిన్న చంటిగాడు ఏడిపించడం ఏమిటి? ఆ చంటిగాడిని వీడు కొట్టడం ఏమిటి? వీడికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం ఏమిటి? వీడు మనలో మనకంటాం ఏమిటి? అయ్యి బాబాయ్ మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతుంది. ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే నా కొంప కొల్లేరైపోతుంది. ఏం కాలేదు సార్, ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి. ఎలా మర్చిపోనమ్మా? మీ అమ్మ ఎలమంచెలు రవణమ్మ. ఈ విషయం తెలిసిందంటే నిప్పులు తొక్కిన పోలేరమ్మ అయిపోతుంది. నా పురుకోస్ తెగిపోతుంది. ఏదో పురుకోస్ కోసం ఎందుకు బాధపడతారు సార్? ఇదిగో తీసుకోండి. ఈ విషయం వాళ్ళ అమ్మకి తెలిస్తే నా పురుకోస్తో పాటు మీ మొలతాళ్ళన్నీ కూడా తెగుతాయి. అమ్మా నేను ఇక్కడ లెక్చరర్నే కాదు, నీకు బాడీ గార్డ్ని కూడా. నీ విషయంలో తేడా పాడాలు వస్తే నేను పెట్టే బేడా చదువుకుని అవదాల వలస బస్సు ఎక్కేయాల్సిందే. మీ హడావిడి చూస్తుంటే మీరే మా అమ్మకి చెప్పేలా ఉన్నారు. సార్ మీకు నమస్కారం చేస్తాను, దయచేసి ఇంతటితో మర్చిపోండి. సరే, నీ మీద నమ్మకంతో ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తా. సార్ నా పురుకోస్. చీమ 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 గారి చిరునామా ప్రేమ తెలుసుకో బామా.
ముక్కు సంతుంటే బింది నిండిపోతుంది కదా ఎందుకనా ఆపేసినావు? బింది నిండితే నా కొంప ములిగది. ఇప్పుడు ఏటైపోయినదని కసురుకుంటున్నావేటి? నేను రావడం ఆలస్యం అయితే నువ్వు షకీలా అయిపోయేదానివి. పో లోపలికి. అలాగేనే బింది ఒట్టుకురా. ఏడో ఇతగాడు మాలో ఏంట్రా చూస్తున్నారు? బిందె తల్తల్లాడుతుంటేను. ఆహా, మీరు పక్కింటి వాళ్ళ బిందులు చూడండి, మీ గంగాళాలు ఎవడో అట్టుకుపోతాడు. చీమ 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 చీమ. ఇలా అయితే శిక్షలు కొట్టరా, పరీక్షలు సున్నాలు కొడతారు. 10 అవుతున్నా పట్టించుకోకుండా గెంతుతున్నారు. ఏ క్లాసులకు వెళ్ళరా? పీరియడ్ స్టార్ట్ అవ్వలేదా? మాకు పీరియడ్స్ ఏంటి సార్, మీకే ఇంకా స్టార్ట్ కాలేదు కదా. క్లాసులకి ఏం క్లాసులు సార్? ఈరోజు కాలేజ్ బంద్. కాలేజ్ బందా? ఏ స్టూడెంట్స్ లిబరేషన్ బంద్ సార్. బాగుందిరా, బాగుంది. సోమవారం స్టూడెంట్స్ సెలబ్రేషన్ బంద్, మంగళవారం లెక్చరర్స్ ఫెడరేషన్ బంద్, బుధవారం ఏమో ఆర్టీసీ బంద్, గురువారం ఏమో రాజకీయం బంద్, శుక్రవారం వరలక్ష్మి వ్రతం బంద్, శనాదివారాలు వీక్లీ హాలిడేస్. ఇలా 7 రోజులు ఏదో రకంగా సెలవులే. అయితే మీ చదువుల్లో 7 కొండల వాడే కాపాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంట్రా ఇంతమంది ఉన్నారు? చూద్దాం పదండి. చూద్దాం పదండి. తప్పకండి తప్పకండి. ఏం జరిగింది సార్? గుడ్ మార్నింగ్ సార్. నువ్వేం ఫీల్ అవ్వకు ప్లీజ్. ఇది ఎవరు రాశారో నాకు బాగా తెలుసు. వాడిని తీసుకొచ్చి నీకు సారీ చెప్పిస్తాను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. హేమా కంట్రోల్ యువర్ సెల్ఫ్. హేమా ప్లీజ్. హేమా రే పెద్దనా ఏరా కిరోసిన్. అయ్యో అమ్మ, ముండా సోకత్తే అని నేను సగపేని పంపిస్తే మగెదవలంబడి తిరుగుతూ సానేసేలుతున్నావు. సోనేసేలు నిన్ను. నోరు పోయి మాట్లాడకు. మన కొంపలో చదువు లేకపోయినా నిన్ను చదివించాలని పంపించా. ఎట్లాంటి చదువు? తప్పు చేసేవాడు తల దించుకునే చదువు. కానీ నువ్వేం చేసినావు? నీ తప్పు వల్ల నా తల దించుకునేట్టు చేసినావు. నీ అబ్బా ఇక నీ చదువు లేదు, సోకు లేదు. మట్టి పిసుక్కొని పేడ పిసుక్కొని బతుకు. పోవే పంతులు. నిన్ను నమ్ముకుని నా కూతుర్ని చదువుకు పంపిస్తే నా ఇంటి పరువుని నా పరువుని పంపు కింద నీళ్ళలా కడిగేసినావు కదా పంతులు. అంత మాట అనకమ్మా. నా కూతురు వెంకట్రావు గారి కొడుకుతో తిరుగుతున్న సంగతి నువ్వు నాతో చెప్పాలి కదా. తిరగడం అంటే మాట్లాడిందా? ఆ సంగతి చెప్పి సావాలి కదా. ఆ వెంకట్రావు గారు అంటేనే నాకు పడదన్న సంగతి నీకు తెలుసుగా. అంటే నన్ను ఎర్రిదాన్ని చేద్దాం అనుకున్నావా పంతులు? చచ్చా అది కాదమ్మా. హేమ ఎప్పటికప్పుడు కాలేజీలో సంగతులు ఇంటి దగ్గర చెప్పొద్దని నా నోరు మోయించేదమ్మా. మ్యాటర్ ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీవు అమాయకపు ఉండా కొడుకొని ఊరుకుంటున్నా. వేరొకరైతే ఈ పాటికి అడ్డంగా నరికేసేదాన్ని. నీకు చేతగాని పనులు ఇక మీద ఒప్పుకోమాక. రేపటి నుంచి నా కూతురు కాలేజీకి రాదు, కొంపలోనే పడుంటుంది. పో, నా కంటి ముందు కనిపించమాకు. పో. నన్ను చదువు మానిపించేద్దమ్మా. నీ అబ్బా చదువు పేరుంటే చంపేస్తా. పెద్దారా చిన్నారా లోపలికి లాక్కెళ్ళండి. ఏ రామూర్తి, తొరుగులో తిలక శాస్త్రి ఫోన్ నంబర్ ఉంది. ఆ వెంటనే రమ్మని ఫోన్ కొట్టు. దీనికి పెళ్లి చేసేస్తే చిక్క కుదురుద్ది. ముండా సోగ్గత్తే అని. ఇదేటిది?
అయినా మధ్యలో మనకేటి లంపటం? అక్కడ ఏడు జరుగుతుందో ఎప్పటికప్పుడు చెప్పేనాకపోయినావా? మళ్ళాటోళ్ళకి ఎందుకు చెప్పి ఎదవ గొడవలో? నువ్వేంటే మధ్యలో ఆవిడకి రీసౌండ్ లాగా? అంతేనే, ఊరోళ్ళంటే ఉన్నమాట, నానంతే బూతి మాట అని. సర్లేగానే, నాకు చిన్న అనుమానం. ఏడది? జాకెట్ వేసుకున్నావా? అవసరమా? అయితే చూసుకో. కర్మ, ఎప్పుడు వేస్తావో తెలీదు, ఎప్పుడు తీస్తావో తెలీదు. సస్తున్నాను నీతోటి. ముందు ఉండవే బాబు, మా మాస్టర్ వాళ్ళు రావాలి. ఒక 5 నిమిషాలు ఆగండి సార్. స్టాప్. అమ్మయ్యా, బస్సు మిస్ అయిపోకుండా వచ్చేసాను. ఆ రమణమ్మ కంట పడకుండా వచ్చేసరికి తిన్న ఇడ్లీ అరిగిపోయి పురుకొస్తే తెగిపోయింది. రాలేదు సార్. ఎందుకు వస్తుంది బాబు? చక్కగా ఫస్ట్ క్లాస్ గా చదువుకుంటున్న పిల్లని నీ దయ వల్ల ప్రేమని దోమని గోకి గోడకెక్కించావు. దాంతో ఆ పిల్ల చదువుకు ఫుల్ స్టాప్ పడింది. రాసుకునే చేత్తో నీ దయ వల్ల పేడ పిసుక్కుంటోంది. అది కాదు సార్. ఈ రోజే కాదు, ఏ రోజు హేమ కాలేజీకి రాదు. ఇక నుంచి ఆ పిల్లని బస్సు మర్చిపోవాల్సిందే. రైట్ రైట్ తప్పక. అది కాదులేరా, పద పద. ఎస్ మేడం. నెంబర్ 2. ఎస్ మ్యామ్. నెంబర్ 3. ఎస్ మేడం. నెంబర్ 4. ప్రెజెంట్ మేడం. నెంబర్ 5. నెంబర్ 5. ఇవాళ హేమ రాలేదు మేడం. ఏ? ఎందుకంటే నిన్న రాసిన రాతలకు ఫీల్ అయ్యి రాలేదు మేడం. పోకిరి వెధవలు ఏదో రాస్తుంటారు, దానికోసం ఫీల్ అయ్యి కాలేజ్ మానేయాలా? హేమ చాలా సెన్సిటివ్ అనుకుంటా. వాళ్ళ అమ్మ హేమని తిట్టి కొట్టి చదువు మానిపించేసింది మేడం. కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదా ఆమెకు? ఎవరో ఏదో అంటే కాలేజ్ మానిపించడమేనా? ఆవిడ మానిపించింది కూతురు మీదున్న అనుమానంతో కాదు, మా మీదున్న పగతో. మీ పగలు ప్రతీకారాల మధ్య ఓ బ్రిలియంట్ స్టూడెంట్ కెరీర్ నాశనం అవుతోంది తెలుసా మీకు? అయితే నన్నేం చేయమంటావు? జరిగిన ఘోరంలో నీ తప్పున్నా లేకపోయినా నీకు భాగం ఉంది. ఏంటరా అలా సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు? డాడీ, మీకు హేమ తెలుసుగా? హేమంటే ఓ ఆ ఎలమెంచల రమణమ్మ కుదిరేగా, నాకు బాగా తెలుసు. అవును డాడీ, హేమకి కృష్ణతో ఏదో సంబంధం ఉందని మా కాలేజ్ గోడల మీద చంటిగాడు బ్యాడ్ గా రాశాడు. ఆ చంటిగాడే రాశాడని నీకు ఎలా తెలుసు? అవును డాడీ, వాడే రాశాడు, నాకు బాగా తెలుసు. పాపం ఆ విషయం విని హేమ వాళ్ళమ్మ హేమని కాలేజ్ కూడా మాన్పించేసింది. అరే వెరీ బ్యాడ్. ఏంటయ్యా, మీ ఇద్దరు తప్పు చేయనప్పుడు నిర్భయంగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కదా విషయం. అదేంటి అంకుల్ అలా అంటారు? వాళ్ళకి మాకు ఉన్న గొడవలు తెలుసు కూడా. పెద్దవాళ్ళ మధ్య గొడవలు మీకు ఎందుకయ్యా? మీ ఇద్దరి మధ్య గొడవలు లేవు కదా, ఇతను వెళ్ళి మాట్లాడడం మంచిది. అలాగే డాడీ, మీరు చెప్పింది చాలా బాగుంది. కృష్ణ, మన కోసం కాకపోయినా అట్లీస్ట్ మన క్లాస్మేట్ కెరియర్ పాడవకుండా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడొచ్చుగా. అవునయ్యా, ప్లీజ్. హేమా ఆంటీ, హేమా హేమా హేమా. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? అది కాదు హేమా, మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను. వద్దు కృష్ణ, నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వెళ్ళు కృష్ణ. అది కాదు హేమా, నేను మీ అమ్మగారు. అది జరిగే పని కాదు. ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్ళే లేరు. నా మాట విని వెళ్ళిపో కృష్ణ, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో కృష్ణ. నా మాట విని హేమా, నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కృష్ణ వెళ్ళిపో ప్లీజ్, నా మాట విని, నేను చెప్తాను. నీకే చెప్పేది. మనం ఏ తప్పు చేయకుండా నువ్వెందుకు చదువు మానేయాలి? ప్లీజ్ కృష్ణ ప్లీజ్, నేను వెళ్ళిపో. చెప్పేది నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని గొడ్ల సావిడి దాకా వచ్చిందా మీ బాగోతం? అది కదండి, లేదండి. అమ్మా, కృష్ణ చెప్పేది వినమ్మా. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చుట్టూ కట్టేద్రా. నీ అబ్బా, ఈ వాళ్ళకు దొరికింది ఆ పెదరట్లో వెంకట్రావు గారి పిల్లకదా చేతికి. ఏయ్, దీన్ని తీసుకెళ్ళి లోపలట్టి కడియచ్చు. ఏయ్, కట్టేద్రా నా కొడుకుని. ఏయ్ నీ అబ్బా, వాళ్ళు చేతులను కొట్టేయరా. ఎంత ధైర్యం నీకు? ఏయ్, కొట్టారా తాడు ఈరాళ్ళకి కట్టేనా కొడుకు.
ఏమైందిరా? ఆ ఎలమంచి రావడమ్మా మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వస్తుంది. వదిలితే మనిషి తగ్గండి బాబు. రావడమ్మా అచ్చరే గాని ఇడివో ఇంతకి నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎత్తిని వస్తున్నాయి. కొంపలు కొల్లేరు అయిపోతుంటే నువ్వు సర్పంచ్ అయి ఉండి నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోడి ప్రతాపం. దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు చేయించుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గారా రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చాడంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పేట్రా? చదువుకని పంపితే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబడ్డానికి నీ కూతురు చదువు IAS అదొక అందాల రాసి నువ్వు రావే. మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. ఓరా అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి అడగి నాయాలవి. నువ్వేనా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా ఏందమ్మా ఇది? మీ 2 కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతండి. అమ్మ రమణమ్మ నా మాటను. నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే 2 కుటుంబాలు సరైన అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు. నువ్వు మారవు. ఇదిగో వెంకట్రావు గారు మీరన్నా బయలుదేరండి కుర్రాన్ని తీసుకుని ఇక్కడి నుంచే. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కుర్రాన్ని ఎలా కొట్టించిందో. అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే నువ్వు వదిలేదంటే నేనే నిన్ను వదిలేస్తా. మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట ముందుకేస్తే కష్టం. ఇదిగో ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రమణమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు. పదండి నేను సోచి చూస్తున్నాను. వెళ్ళు రమణమ్మ గారు ఎగేసుకొచ్చేస్తారు యాదవలు. వారి మీ దోంపల దగ్గర తయారవుతారు కర్రలు. ఆనక సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే సార్ ఊరని యాదవూరు ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆరుదాం చేత దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గులేదురా నీకు? నీ చెప్పేది విన్నా ఏం మాట్లాడతారో ఎదవని సిగ్గు లేకుండా. చూడు ఇలాంటి చేతకాని వాని కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సొచ్చుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ఉందిగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా? మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా? సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు కదా? ఒరేయ్ నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. ఫిట్టింగ్ బాగుంటుందంటావేంటయా? సరే ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి, కానీ తన కూతుర్ని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబాదిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు 2 శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాట్లాడండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రవణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోత పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచుల రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్ట్ అంట. అంతే కదరా మరి. రమణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలు ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట. అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయమే మాట్లాడదని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే. లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి భేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయి లేడు. పెద్దపాయి ఎవరు? జోగారావా? జోగారావు ఉండేవాడయ్యా. నేను చెప్పేది పెద్దపాయి లింగారావు గురించి. ఏది
పెళ్లి చేసుకుని పిల్లని చంపేశాడు ఆడేనా? చూసావా చంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాని దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకొస్తే ఏం మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకట్రావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వెతికే కంటే ఇప్పుడు ఆ వెంకట్రావు గారి క్యాస్టు మీ క్యాస్టు సేమ్, వారి హోదా మీ హోదా సేము, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కొడుతూ పోయేదానికి కొట్టనే. వామ్మో నేనేదో సామి చెప్పాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తాను. అయ్యో ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదని మనుషులు నరికి పారేయడమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారారండి. అంత గడ్డి తినమాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకటరావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పనులు పడతా అనుకుంటారు కదా. సరే దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనబడ్డ మంచి మాట అన్నాడుగా. ముండా సోగ్గట్ట ముండా సోగ్గట్ట అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికి అటు అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంటుంది. మీరేమంటారు? చాలా పంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి, బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫ్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ పంతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు మీరు ఇంకేమీ ఆలోచించమాకండి, నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని? వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అనండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే. మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఎంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రమణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకటరావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. అంచేత ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందెలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడిచొస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లాయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే మా ఇంటికి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా? అయ్యా పిల్లలకి ఎగ్జామినేషన్స్, ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే మీ ఇష్టం కానివ్వండి. శుభం.